హైందవ మతవాసులకు మనకున్న 4 యుగాల గురించి నూతన పరిచయం అక్కర్లేదు. అయినా వాటి గురించి మాట్లాడుకోవడం మన ధర్మం, రేపటి తరాలకు తెలియజేయడం మన బాధ్యత. కాబట్టి మాట్లాడుకుందాం. మొదటిగా సత్యయుగం. ఇందులో ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉండేది. ఆ యుగంలో ధ్యానమే నిద్ర, జ్ఞానమే ఆహారం, ధ్యానమే సర్వస్వం. తదుపరిది త్రేతాయుగం. ఇందులో ధర్మం 3 పాదాల మీద, అంటే 30 మంది మంచోళ్ళుగాను 10 మంది చెడ్డోళ్ళుగాను ఉండేవాళ్ళు. మానవులకు అప్పుడప్పుడే కుళ్ళు కుతంత్రాలు నాంది పలికిన యుగం ఈ త్రేతాయుగం. ఒక ఆడపడచు వల్ల 2 రాజ్యాల మధ్య యుద్ధం సంగ్రహించింది. కానీ తదుపరి ద్వాపర యుగంలో ఒక్క రాజ్యం వల్ల సొంతం దాయాదుల యుద్ధం చేయక తప్పలేదు. ఈ యుగంలో ధర్మం 2 పాదాల మీద నడుస్తూ ఉండేది. ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారో అంతే మంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. యుద్ధం అంటూ చేయాల్సి వస్తే అధర్మం వైపు నిలబడింది సొంత బంధువులైనా సరే ముందు చంపి తర్వాత పశ్చాత్తాపడమని చెప్పిన ఆ జగన్నాథుడి యుగమే ఈ ద్వాపర యుగం. చివరిగా కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది. ఈ యుగంలో అందరూ చెడ్డవాళ్ళు. ఆ ఒక్క పాదం మంచివాడు కూడా మంచివాడుగా నటించే వాళ్ళే. త్రేతాయుగంలో నాంది పలికిన కుళ్ళు కుతంత్రాలు పూర్తి స్థాయిలో విస్తరించిన యుగం. మన ఒప్పందం ప్రకారం వేరే వాళ్ళు మోసం చేయాలి, కానీ మనం మోసం చేసుకునేది ఏంటి? కొత్తగా ఏంటిది? పని పూర్తి వారం రోజులు అవుతుంది. అవాలా నోటి నీ దగ్గర పెట్టుకుని ఇంతవరకు పంపించలేదు. దీనికి అర్థం ఏంటి? తప్పు చేస్తున్నావు. ఈ లోకంలో తప్పు చేయనాడు ఎవడున్నాడు? అందరూ చేసేవాళ్ళే, కానీ నేను కొద్దిగా ఎక్కువ చేసే అంతే. పార్ట్నర్ నన్నే మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? డబ్బు నీకే డబ్బు. అది ఉంటే నీకు నేనెవరు, నాకు నీవెవరు? కారణం లేని కోపమే మన నాశనానికి మొదటి సూచన. మాట్లాడుతున్నాను మీరెళ్తున్నావా? రేపు పొద్దున లేకుండా చేస్తా చూడు. ఎందుకన్నా ఇంతో మాటలు? నువ్వు అని ఇప్పుడే వేసింది. నన్ను చంపుతావని ఎప్పుడో తెలుసు. నా కోసం ఎంతమందిని పెట్టుకున్నావు? ఎవరికో భయపడ్డావు. ఎవరికి? కిందటి యుగంలో బలమున్నవాడు బలవంతుడవుతాడు, కానీ ఈ యుగంలో బలమున్నవాడు నరరూప రాక్షసుడవుతాడు. దేవుడు సృష్టించిన మంచి చెడు వాడికి అనవసరం. మనిషి సృష్టించిన మతం కులం అనవసరం. వాడు బ్రతకడానికి ఎదుట ఎంతమంది చంపడానికి వెనుకంటాడు. చెప్పాను కదన్నా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళమని చెప్పి బీరు బాటిల్ చేతిలో పెట్టి కారులో కూర్చోమని చెప్పి. ఎంతైనా మనోళ్ళే కదా, చెప్పి చూద్దాం అనుకున్నా. బయటోళ్ళు మోసం చేస్తే కోపం వస్తుంది, మనోళ్ళు మోసం చేస్తే బాధేస్తుంది. అలాగని చెప్పి బాధపడుతూ కూర్చుంటే బెండు తీసేస్తారు. కలియుగంలో కానీ నమ్ముకున్నామంటే
విషపూరితమైన పావం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. అది ఎప్పుడు మనల్ని కాటేస్తుందో మనకే తెలియదు. సత్య త్రేత ద్వాపర కలి ఏ యుగమైనా అధికుడు ధనికుడు మామూలు మానవుడైనా ఎవ్వడైనా సరే కర్మ నుంచి తప్పించుకోలేడు.